హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మనము మనీని ఎలా సేవ్ చేయాలో చిన్న టిప్ ద్వారా చెప్పబోతున్నానండి. చిన్న చిన్న పనులు మనం చేసుకోవడం వల్ల వందల రూపాయలు మిగిల్చుకోవచ్చు. ఆ వందలే వేలు అవుతూ ఉంటాయి. అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఇళ్ళల్లో ముఖ్యంగా వాష్ బేసిన్ పైప్స్ ఇరిగిపోయి ఉంటాయి కదండి. దాన్ని మళ్ళీ మనము రీప్లేస్ చేయాలంటే ఒక ప్లంబర్ని పిలవాలి. దానివల్ల డబ్బులు కొంచెం ఖర్చు అవుతుంది. అది కాకుండా చెప్పిన టైంకి వాళ్ళు రారు, మనము ఎదురు చూస్తూ ఉండాలి. దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనమే చిన్న చిన్న పనులు నేర్చుకోవడం వల్ల ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఇరిగిపోయిన పాత పైపుని రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఎక్కడైనా మనకు హార్డ్వేర్ షాప్లో ఇలాంటి పైప్స్ దొరుకుతాయి. 35 రూపీస్ టు 100 రూపీస్ ఉంటాయండి. వాటిని తీసుకొచ్చుకొని మనము ఇలా ఫిట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన మోడల్లో. ఎంతో ఈజీ అండి. ఇదైతే కొంచెం మంచి క్వాలిటీ, దానివల్ల ఇది కాస్ట్ కొద్దిగా ఎక్కువే ఉంటుంది. దీనికి ఇలా వాషర్ కూడా వచ్చింది, వాటర్ లీకేజ్ కాకుండా. మనము మిడిల్ పార్ట్లో ఈ వాషర్ని ముఖ్యంగా మనం గ్యాస్కెట్ పెడతాం కదా ప్రెషర్ కుక్కర్కి, అలా సెట్ చేసుకోవడమే. అలా సెట్ చేసుకొని మనం ఇందాక పైప్ తీసేసాం కదా, అక్కడ ఫిట్ చేసుకోవాలి. కొన్ని పైప్స్కి ఇప్పుడు ఈ వాషర్ సెట్ కాకపోవచ్చు, అంటే ఈ వాషర్తో పని లేకుండానే కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట, వాటర్ లీకేజ్ లేకుండా. అలాంటి వాళ్ళు దీన్ని పక్కన పడేసి మామూలుగా మనము పెట్టి తిప్పడమే చేత్తో. చాలా ఈజీ అండి. చిన్న చిన్న వర్క్సే ఇవంతా కూడా. ఇలా పెట్టి అలా మనము తిప్పామంటే డ్రై ఉంటుంది, అది కరెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు. చాలా వరకు ఈ పైపులకి యాంటీ క్లాక్ వైజే ఉంటుందండి థ్రెడ్. అలా చూసుకొని మనము తిప్పుకొని కరెక్ట్గా ప్లేస్ చేసుకున్నామంటే వాటర్ లీకేజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిన తర్వాత డ్రైన్ పైప్లో మనము ఈ వాటర్ పైప్ని పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది స్ప్రింగ్ లాగా సాగుతుంది. చిన్నగా మనకు కావాల్సినంత తీసుకొని కరెక్ట్గా డ్రైన్ పైప్లో పెట్టేస్తే సరిపోతుందండి. ఇది స్టీల్ లాగా కనిపిస్తుంది కానీ స్టీల్ కాదు, కానీ చాలా బాగుంటుందండి, చూడడానికి బాగుంటుంది. క్వాలిటీ కూడా ఈ పైప్ అయితే నాకైతే నచ్చింది. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, కొంతమందికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. అదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.